హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్। ఈ రోజు అయితే మన ఛానల్లో నాటుకోడి కూర అయితే చేయబోతున్నాం। నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం అండి నాటుకోడి కూర అయితే చేయడం। మనతో పాటు అయితే మనోకర్ చిన్న అలానే మన కెమెరామ్యాన్ కిషోర్ కూడా ఉన్నాడు। మేము నలుగురం కలిసి ఈ రోజు అయితే నాటుకోడి కూర అయితే చేయబోతున్నాము। అసలు ఎలా వస్తుందో చూద్దాం రండి। ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి। ఫ్రెండ్స్ చికెన్ కి కావాల్సిన మసాలాలన్నీ కట్ చేసుకుని పక్కన అయితే పెట్టుకున్నాను। ఫస్ట్ అయితే ఒక పాత్రలో ఆయిల్ వేసుకుని అందులో ఆనియన్స్ వేసుకుని ఆనియన్స్ అయితే గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుని తర్వాత చికెన్ అయితే యాడ్ చేసుకున్నాను। ఆ తర్వాత లైట్ గా పసుపు ఉప్పు అయితే యాడ్ చేశాను। కారం పొడి వేసి 5 నిమిషాలు ఆగి వాటర్ అయితే యాడ్ చేశాను। ఇంకా పక్కన ఇంకొక పాత్ర పెట్టుకుని రైస్ కి అయితే స్టార్ట్ చేసాము। ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుని అందులో ఆనియన్స్ వేసుకుని బాగా వేపుకున్నాము। ఆ తర్వాత కొన్ని టమాటోస్ అయితే వేసాను। ఇంకా అవి కూడా బాగా వేగాక ఇంకా రైస్ కి కావాల్సిన వాటర్ అయితే పోసుకున్నాను। నేనైతే 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల నీళ్ళు అయితే పోస్తాను। ఇంకా చికెన్ చూస్తాను, చికెన్ అయితే ఉడుకుతూ ఉంది। ఇంకా ఆ తర్వాత లైట్ గా అయితే మసాలాలన్నీ యాడ్ చేశాను, అయినా కానీ ఉడకలేదని కొంచెం అయితే స్ప్రైట్ అయితే యాడ్ చేశాను। ఇంకా అంతలోనే మన రైస్ అయితే రెడీ అయిపోయింది, ఇంకా చికెన్ కూడా రెడీ అయిపోయింది। ఇంకా రెండైతే పొయ్యి మీద నుంచి దించుకుని ఇంకా కూర్చున్నాము। మా ఊర్లో అయితే మేము ఎప్పుడైనా చికెన్ తినాలనిపిస్తే మనిషికి 100 రూపీస్ 50 రూపీస్ వేసుకుని ఇలా అయితే చేసుకుని తింటాం అనమాట। మీరు కూడా ఇలానే చేసుకుని తినే పాట అయితే కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి। చికెన్ అయితే నాటుకోడి కాబట్టి కొంచెం ఉడకలేదన్నమాట। ఇంకా అలానే మేమైతే అడ్జస్ట్ అయ్యాము। ఇంకా ప్లేట్లు లేవు కదా ఎలా తింటారని అనుకుంటున్నారా? ఇక్కడ కానస్తున్న పాత్రలో అయితే మొత్తం చికెన్ రైస్ చేసుకుని మేమైతే అందరం కలిసి ఒకేసారి అయితే తింటాము। మాకైతే ఇలా తినడం అయితే చాలా ఆనందం అనమాట, ఫ్రెండ్స్ తో కూర్చుని ఒకే పాత్రలో తినడం। మీరు ఎప్పుడన్నా మీ ఫ్రెండ్స్ తో ఇలా వంట చేసుకుని తిన్నారా? అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఎప్పుడు తిన్నారో। యాక్చువల్లీ అయితే మన వాళ్ళల్లో ఇంట్లో చికెన్ చేశారు, కానీ మనం చేసుకుని తిందామని మన వాళ్ళందరూ ప్లాన్ చేసిండే ఇంట్లో చికెన్ కూడా వదిలేసి మేము చేసుకుని ఇంటికి వచ్చి చేసుకుని తింటున్నాము। మాకైతే ఇట్లా తినడమే హ్యాపీనెస్ అనమాట। ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి। మన ఛానల్లో ట్రావెలింగ్, ఫుడ్, అలానే ఫన్ అన్ని రిలేటెడ్ వీడియోస్ అయితే వస్తాయి। ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే మేమైతే ప్రయత్నిస్తాము। మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే సపోర్ట్ చేయండి, అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్।